కాని భాష అలా మాట్లాడేటోళ్ళు మొత్తం హిందీ ఉంటారు. మన వాళ్ళు అట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ బిల్లులు మొత్తం దొంగ బిల్లులే, 90% ఫేక్ బిల్లులే వాళ్ళు ఇచ్చేటి మొత్తం. వాళ్ళ హార్డ్వేర్ షాప్లలో పోదాం, కరెంట్ షాప్లలో పోదాం, అరే అట్లా కాదు. ఆయన చెప్పేంత నీతివంతంగానే మొత్తం వాళ్ళ సమాజం ఉండేది ఉంటే పంచాయతీ లేదు కదా. మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళని హక్కున చేసుకోలేదా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇది ఏండ్ల నుంచి వాళ్ళ లోపల రగులుతున్నది కాబట్టినే ఇవాళ ఒక్కరు కాదు, మీరు 100 కాళ్ళు తీసుకోండి. 100 కాళ్ళల్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అనుభవాలు చెప్తారు. నిన్న రాత్రి నాకు వరంగల్కి వెళ్ళి మస్తు కాల్స్ ఒక చింతల విజయన్ హైదరాబాద్ నుంచి కాలర్ సిద్ధంగా ఉంటే తర్వాత మాట్లాడదాం. మన పృథ్వీ గారు, విజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, మాది తెలంగాణ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఓకే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి, దయచేసి వినండి. మనకు హైదరాబాద్కు చుట్టుపక్కల దాదాపు 6 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 6 ఇండస్ట్రీస్లలో అధ్యక్షులు వచ్చేసి 100% నార్త్ ఇండియన్సే. ఏమి ఇండస్ట్రీస్ ఉన్నాయి? మీరు ఏ ఇండస్ట్రీస్ అనుకోండి, ఉదాహరణకు టీజేఏసీ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో 6 ఇండస్ట్రీలలో మీరు కనుక్కోండి, ఇప్పుడే వెళ్ళి 6 ఇండస్ట్రీలకు అధ్యక్షులు కూడా నార్త్ ఇండియన్సే. ఓకే, అది మన దౌర్భాగ్యం. ఓకే, సో వాళ్ళ ఎన్నికలు ఉంటాయా? వాళ్ళకి అధ్యక్షులు ఎట్లా ఉంటారు? ఉండవు. ఎవరికి ఎక్కువ భూములు అంటే ప్రభుత్వం నుంచి ఎవరికి ఎక్కువ భూములు ఉంటే వాళ్ళ అధ్యక్షులు అవుతారు, ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉంటే వాళ్ళ అధ్యక్షులు అవుతారు. కనుక్కోండి మీరు. ఓకే, అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము 10 మంది జీవనోపాధి కోసం మీకు ఇండస్ట్రీ కోసం భూములు ఇస్తే ఆ భూములు అమ్ముకొని కోడు సంపాదించిన కొడుకులు ఈ కొడుకులు. సారీ, ఇక్కడ అబ్జెక్టబుల్ లాంగ్వేజ్ వద్దు ప్లీజ్. సరే సారీ, మీకు అది అర్థం, మీకు అది అంటే బాధతో మాట్లాడుతున్నాం, తెలంగాణ సమాజం బాధతో మాట్లాడుతుంది, మేము బాధతో మాట్లాడుతున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. సో మీరు భూములు దేనికి ఇచ్చారు? ఇండస్ట్రీస్ కోసం ఇచ్చారు. ఇండస్ట్రీస్ కోసం భూములు ఇస్తే ఆ భూములలో వీళ్ళు ప్రైవేటు వెంచర్లు వేసుకొని ఆ భూముల్ని సంవత్సరం తర్వాత ప్రైవేట్ వెంచర్లు వేసుకొని అడ్డగోలు బిల్డింగ్లు అడ్డుకొని మా తెలంగాణ భూములు అమ్ముకొని బతుకుతున్నారు వీళ్ళు. సో వాళ్ళ చేతులకు ఎట్లా పోయినాయి? మళ్ళీ ఆ భూములని వాళ్ళ చేతులకు ఎట్లా పోయినాయి? ఇదే ఇక్కడ అది లోపాయకార ఒప్పందాలు చాలా ఉంటాయండి. అందులో ఉదాహరణ చెప్తాను మీకు నేను. మీరు కనుక్కొని ఇండస్ట్రీస్ మీద మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇది నిజమా కదా మీకే తేటతలం అవుతుంది. దాంతో పాటు హైదరాబాద్కు రమ్మని మేము అడుక్కోలేదు కదండి. వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాల్సిన గతి కూడా మాకు పట్టలేదు. మా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది ఇండస్ట్రీస్ ఉన్నారు, వాళ్ళు మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మేము జాబులు చేసుకుంటున్నాం, పనిపాట ఉన్నది, పనిపాట లేవు. ఈ రోజు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన ఈ మారుడిల దగ్గర ఏ తెలంగాణ బిడ్డ పని చేయట్లేదు, వాళ్ళు పని కూడా పెట్టుకోరు. సో జోసఫ్ గారు అని చెప్పి సోషల్ యాక్టివిస్ట్ ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు వాళ్ళు ఎక్కడి నుంచో బతుకుదెరువుకి వచ్చిన దగ్గర మీరు ఉపాధి అడుక్కోవడం ఏంటి, సో మీరే ఉపాధి వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి అడుక్కోవడం ఏంటి అని మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడండి, పక్కన ఉన్నది ముందే మన పక్కన ఉన్నది తెలంగాణ బిడ్డ, మన క్రాంతి మన పొద్దురాజు ఉన్నాడు, ఆయన కొంచెం బీపీ ఎక్కువ, పుట్టుకున్న జాగ్రత్త. సారీ, అట్లా మాట్లాడడం సమంజసం ఎందుకంటే తెలంగాణ సమాజంలో టీవీలో సమాధానం ఏం చెప్తారు మీరు? ఏది పడితే అది మాట్లాడొద్దు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. వచ్చినప్పుడు మా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అంటున్నా. ఎవరు అంటున్నా? ఆయన ఈయన అంటున్నా. ఇప్పుడు ఈయనకు బీపీ అంటుండు, ఎందుకు ఆ మాటలు? అంటే ఇక్కడ ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి బాబు, మనం ఇద్దాం ఉద్యోగం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేయరు, వాళ్ళు కేవలం బిజినెస్ అని నమ్ముకున్నారు. మేము ఇవ్వమండి మీరు అసలు ఉద్యోగాలు చేసే మొక్కలే కావు. మీరు ఉద్యోగాల పేరు మీద మీరు వచ్చిన వాళ్ళు కాదు. మీరు బిజినెస్ పేరు మీద వచ్చి ధర్మ వడ్డీలు, చక్ర వడ్డీలు, అధిక వడ్డీలు అని తెలంగాణ సమాజాన్ని నిన్న ముంచుతున్నారు మీరు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాయిస్. సో మీరు చెప్పండి. ఇప్పుడు ఇది ప్రతి సామాన్య తెలంగాణ పౌరుల్లో ఉన్నటువంటి భావన. ఇది 90% చెప్తున్నా. 10% అభిప్రాయాల భేదాలు కూడా ఉండొచ్చు, కానీ 90% వీళ్ళతో ఎక్స్ప్లాయిటేషన్ కు గురి కాబడుతున్నాం అనేది అభిప్రాయం ప్రతి ఒక్కరికి. చేశారు. నేను జోసెఫ్ నన్ను అటు బలవంతరావు గారు అడుగుతాను. బలవంతరావు గారు, మీరు ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అవుతోంది? అంటే 23 సంవత్సరాలు. అంటే మేబీ 21st సెంచరీలో వచ్చారు మీరు. 2001లో వచ్చారు. ఓకే, సో 2002 నుంచి వచ్చినప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైంది అనుకోవాలి? ఇప్పుడు ఎందుకు ఇట్లా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం జరుగుతోంది? గతంలో కూడా చిన్న జరిగాయి కొన్ని, కానీ ఇంతటి స్థాయిలో ఆ ఉద్యమం జరగలేదు.
కొన్ని సందర్భాల్లో ఇద్దరు మరి విభేదాలు జరిగాయి, తర్వాత కొంత ఫుల్ స్టాప్ పడిపోయాయి, ఆ సమస్య సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనుకోవాలి మరి? అది ఎందుకు జరుగుతున్నాయి ఇది వాళ్ళకి తెలవాలి సార్, మనకేం తెలుస్తుంది వాళ్ళు ఎందుకు అంటే మీ అనుమానం ఏంటి? అని చెప్పి రాజస్థాన్ గుజరాత్ లో జరిగితే మీరు ఏం చేస్తారు అది చెప్పండి. As- వాళ్ళకి as ఏం a- చేస్తారు? ఏ శరణాలు ఆయన అడుగుదాం, ఒక్క నిమిషం ఆయన అడుగుదాం. మనోళ్ళని రైట్, ఒక్కసారి బలవంతరావు గారు ఎందుకు వచ్చింది అనుకుంటారు? మీ అనుమానం ఏంటి? ఉన్న పలంగా ఎందుకు వచ్చింది? ఇది సికింద్రాబాద్ లో స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పుడు మనకు చేసిన దాంట్లో మీరే చూసారు, హైదరాబాద్ నుంచి కాల్స్ వచ్చాయి, కామారెడ్డి నుంచి కాల్స్ వచ్చాయి, నిజామాబాద్ నుంచి కాల్స్ వచ్చాయి. సో కంటిన్యూస్ అంటే పబ్లిక్ మన ఎవరు కూడా మీరు కానీ లేకపోతే ఇక్కడ పృథ్వీ గారు కానీ ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ గ్రాస్ రూట్స్ తెలియదు. గ్రాస్ రూట్స్ ప్రజల దగ్గరికి వీళ్ళందరూ కూడా ఇట్లా అట్లా మాట్లాడని చెప్పలేరు కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఒక ఉద్యమంగా ఎందుకు మారింది? దాక్తంగా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకించి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఒక కమ్యూనిటీకి మొత్తం బాయ్కాట్ చేసి ఏం చేశారు? బంధుకు పిలుపునిచ్చేటువంటి టైంలో ఆ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడే ప్రసారం పెట్టొచ్చు కదండి. ఎందుకు వచ్చింది అనుకోవాలి? బలవంతరావు గారు ఏం చెప్తారు? సార్ చెప్తారుగా ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏం చేశారు మీరందరూ? అప్పుడెందుకు ఇలాంటి వాతావరణం దేవలేదు? అప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కొత్తది ఇలాంటిది ఏందండి? ఇది అడిగేటోడు లేడు అనుకుంటారా? ఒక్క నిమిషం రావుతారా? ఇదే నడుస్తుంది ఇక్కడ. బలవంతరావు గారు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకు వచ్చింది సమస్య? మీకేమైనా ఐడియా ఉందా? అది పృథ్వీ గారు చెప్తారు సార్, వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది. మా వాళ్ళు చెప్తున్నారే, వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తాను ఎక్స్ప్లాయిటేషన్ వ్యాపించిరు, విస్తరించిరు. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని బిజినెస్ చేసుకొని ఇవ్వడం లేదు. కామన్ పీపుల్కి చెప్తుంది అదే. ఇక్కడ పృథ్వీ గారు కానివ్వండి, తెలంగాణ శ్యాము, ఇంకొంతమంది ఎవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జరిగింది కాబట్టి ఒక్క నిమిషం. కొంతమంది అయితే ఫేమస్ కావడం కోసం తెలంగాణ శ్యామ నేను మాట్లాడుతాను, ఒక నిమిషం మాట్లాడుతాను దాని గురించి. సో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీకేం ఐడియా లేదంటారా? చూస్తలేరు, ఫాలోఅప్ చేస్తలేరు దీన్ని ఈ విషయాన్ని? వీళ్ళు అంటున్నారు కదా అన్ని షాపులు వాలి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఊరిలో ఒక 1000 షాప్ ఉంటే 1000 మాది కాదు కదా, దానిలో 1000లో 100 ఉంటది మాది సార్. 900 షాపు లోకల్దే ఉంటాయి కదా. సో సమస్య ఏం లేదు, మేము ఏం చేయడం లేదు, కాకపోతే అనవసరంగా రాద్దాం అంటున్నారా? మీ అభిప్రాయం? అంతే అది కొంతమంది ఫేమస్ కావడం కోసము పాలిటిక్స్ కోసం చేస్తున్నారు. ఒక్క నిమిషం రాగండి. జోసెఫ్ గారు మీరే చెప్తారు ఎందుకు వచ్చింది ఇప్పుడు సమస్య? ఇప్పుడు ఆయన 23 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వచ్చింది సార్? వీళ్ళు నిజాం టైంలోనే వచ్చిన వాళ్ళు. ఏదో నిన్న మొన్న 20 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం దశాబ్దాలు కాదు, నిజాం సర్కారు ఉన్నప్పుడే వచ్చిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. అప్పటి నుంచే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు చేసే బిజినెస్ ఓకే, తప్పుడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. అందరు మంచోళ్ళని కాదు, అందులో 2-3 10 మందో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు శిక్షించండి, వాళ్ళని మీరు తరిమేయండి. అంతేగాని యావత్ సమాజాన్ని మీరు తప్పుతో పట్టిస్తానంటే. గారు మాట్లాడతారా? ఇప్పుడు గూగుల్ చాట్ గురించి సార్ చెప్పారు. గూగుల్ చాట్ ఇప్పుడు అల్ఫా హోటల్ పర్షియన్ తరిమేద్దామా వాళ్ళని కూడా? అందరినీ తరిమేసుకుంటే కూర్చుందాము. సార్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? ఇక్కడ పరిచయం ఉద్యమం ఇంకా రాలేదు. మనకు నొప్పి లేదు, కానీ మన దేశస్థుడు, మన దేశం రాజ్యాంగం ప్రకారం ఆయన బిజినెస్ పెట్టుకుంటే మనకు బాధ కలుగుతుంది. కానీ ఇతర దేశం పర్షియన్స్ వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి బాధ లేదు. వాళ్ళని స్వాగతిద్దాము, మనం ఛాయ్ తాగుదాం. బాగుందా? అయిపోయిందా? ఒక నిమిషం. పృథ్వీ గారు ఎందుకు వచ్చింది ఇప్పుడు సమస్య అంటే వాళ్ళకి తెలియదు అంటున్నా. మీరు చెప్పండి. నేను చెప్పింది నాకు అర్థమైన దాంట్లో మీరు 2-3 నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్, వ్యాపార సంస్థలు